ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 4-5 వచనాలు చదువుకుందాం. నేను దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యం చేయకము. బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టం లేదు. చూడండి, దేవునికి ఇవ్వాలనుకున్న దాన్ని ఆలస్యం చేయకూడదంట. దేవునికి ఏదైనా ఇవ్వాలన్నప్పుడు దాన్ని ఏం చేయకూడదు? వెన్ యు మేక్ ఎ వావ్ టు గాడ్, డు నాట్ డిలే టు ఫుల్ఫిల్ ఇట్. దేవుని కొరకు ఒక మొక్కుబడి చేసుకున్నప్పుడు, మీ జీవితంలో దేవుని కొరకు ఒక మొక్కుబడి చేసినప్పుడు, మీ బిడ్డల్ని దేవుని కొరకు సమర్పించిన తర్వాత మరలా యాలామేసి 500 రూపాయలు కొనుక్కోవద్దు నీ బిడ్డల్ని. ఈ మధ్యకాలంలో ఇవన్నీ మానేశారనుకోండి చాలా మంది. పూర్వం ఎలా చేసేవారంటే, ఆ బిడ్డని పుట్టక ముందు ప్రభువా నీ మొట్టమొదటి బిడ్డని నీకు ఇస్తానంటారు. ఆ బిడ్డ పుడతనే తీసుకొచ్చి యాలామంటారు. ఆవిడ ముందే చెవులు చెప్తుంది, 500 రూపాయల పైన యాలాం పాడకూడదు అంటది. ఆ రోజు నేను కావాలని 1 కోటి రూపాయలు అని చెప్పినానికి ఏమవుతుంది? ఆవిడికి సదా తీరిపోద్ది కదా. ఏంటి వ్యాపారాలు? దేవునితో వ్యాపారం చేస్తున్నావా? ఈరోజు తల్లిదండ్రులు ఎవరైతే మీ బిడ్డల్ని సేవ కొరకు సమర్పించారో, మీ బిడ్డలు వారు సేవ కొరకు మేము సమర్పించుకున్నానని మాట ఒప్పుకొని 10 మందికి చెప్పి నీ మనసులో తలంచి మరలా బిడ్డని వెనక తీసుకోవడం, అది మంచిది కాదనే విషయం మనం గమనించాలి. అది మంచిది కాదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనం చదివినట్లయితే, ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుండవలెను. మానవ కోటికి ఇదే విధి. ఇది మానవ కోటికి ఇదే విధి. దేవునికి భయభక్తులు కలిగి ఉండడం, దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనడం, ఇది మానవుడొక్క జీవితంలో చేయాల్సిన 2 అండి. ఒకటి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. రెండోది, దేవుని యందు మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన ఆజ్ఞలను గైకొనాలి.